సోమిరాజు గారు సార్, సోమిరాజు గారు ప్లీజ్ స్టార్ట్ చేయండి సార్. అమ్మా కూర్చోవాలమ్మా, అయిపోయిందమ్మా. మీ వాళ్ళు ఇంకా మాట్లాడాల్సింది, ఇటువైపు మాట్లాడాలి. బీజేపీ, జనసేన, టీడీపీ అన్ని 10 మంది ఉన్నారు మా. 2-19-20 అయింది మా. 12 నిమిషాలు అధ్యక్ష. ఇది న్యాయమా అని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే అక్కడ ఎమ్మెల్యే గారు అంటారు పని చేయని గోస్ట్ ఎంప్లాయీస్. మంత్రి గారు అమ్మా ఒక్క నిమిషం కూర్చోమా. మంత్రి గారు మాట్లాడుతున్నారు మా. పదే చైర్ హస్ గివెన్ మీ టైం. చైర్ టైం ఇచ్చారు సార్. అమ్మా కూర్చోవాలమ్మా. మంత్రి గారు ప్లీజ్ వినండి మా, వినండి. మంత్రి గారు లేసారమ్మా ప్లీజ్ ఒక్క నిమిషం. మంత్రి గారు ప్లీజ్. అమ్మా మీరు కొన్ని పాయింట్స్ చెప్పారు, దానికి సమాధానం చెప్పాలమ్మా. లేదంటే హౌస్ తప్పుదారి పడుతుంది. మిగతాలు కూడా మాట్లాడతారు కదా సార్. హౌస్ తప్పుదారి పట్టేస్తున్నారు సార్. మంత్రి గారు సత్య దూరం మాటలు మాట్లాడుతున్నారు సార్. ఐ హావ్ టు టాక్ అబౌట్ ఇట్ సార్. కూర్చోండి ఒక్క నిమిషం. కేంద్ర మంత్రి కుమారస్వామి గారే చెప్పారు అధ్యక్ష, జగన్ గారి వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని. జగన్ అన్న మోడీ గారు మా వైజాగ్ వచ్చినప్పుడు సభలోనే డైరెక్ట్ గా చెప్పారు అధ్యక్ష, ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి. అంత దమ్మున్న లేడని మా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఫైనల్ గా మీకు ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, ఎప్పటికైనా కార్మికులతో ప్రభుత్వం మాట్లాడండి అధ్యక్ష, కేంద్రంతో ప్రకటన చేయించండి అధ్యక్ష. దయించి మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడండి అధ్యక్ష. థ్యాంక్ యూ సో మచ్. మంత్రి గారు అధ్యక్ష, ప్రైవేటీకరణ ఆగిందని మేడం గారే చెప్పారు. ఇప్పుడే స్టేట్మెంట్లో చెప్పారు ఆగిందని మేడం గారే చెప్తారు. మళ్ళీ ప్రైవేటీకరణ జరుగుతుంది అంటున్నారు. అమ్మ మీకు క్లారిటీ ఉంది అసలు ఏం జరుగుతుందో? సార్, వీఆర్ ఇన్ ద హౌస్, ఎవ్రీ వర్డ్ మ్యాటర్స్ సార్. షీ హెస్ స్పెడ్ ఆగిందన్నారు. రికార్డ్ చూపుతుందంటే సభ వాయిదా వేద్దాం, చైర్ అనుమతితో సభ వాయిదా వేసి చెక్ చేద్దాం. ఆగిందన్నారు. మీరు ఫాలో అయినట్లేదు సార్. మేము అందరం ఫాలో అవుతున్నాం సార్. మాకు ఫాలో అవుతున్నాం మేము. మేడం గారు అన్నింది ఆగింది, వాళ్ళేదో వాళ్ళ నాయకుడి వల్ల ఆగింది అని కుమారస్వామి గారు స్టేట్మెంట్ ఇచ్చారని మేడం గారే అన్నారు. ఆగిందని అన్నారు కదా, మళ్ళీ ఎందుకు ఊకే ఇక్కడ వచ్చి గలబా చేస్తారు? నంబర్ 1. నంబర్ 2 మేడం గారు. నంబర్ 2 ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్పానండి, మీరు కొంచెం ఫాలో అవ్వాలి సబ్జెక్ట్. ప్లీజ్ అండర్స్టాండ్. నేనేమన్నా ఆర్సిలర్ మిత్తల్కి మైన్ ఇస్తున్నాం అని చెప్పాను. ఎక్కడన్నా ఎన్ఎండిసి నుంచి మార్కెట్ ప్రైసెస్ దే ఆర్ గోయింగ్ టు బై స్లర్రీ పైప్ లైన్ ద్వారా వస్తున్నామా. 270 కిలోమీటర్స్ పైప్ లైన్ వేస్తున్నారు. స్లర్రీ పైప్ లైన్ గన్నులు కేటాయించట్లేదు. ఎన్ఎండిసి మైనింగ్ చేస్తుంది. రా మెటీరియల్ దే విల్ సెల్ ఇట్ టు ఆర్సిలర్ మిత్తల్. ఇట్ ఈస్ అ క్లియర్ ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్. అబ్సల్యూట్లీ సార్, వీ విల్ డూ ఇట్. సార్, 14,000 కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు మీరు ప్రశ్నిస్తారా? 5 సంవత్సరాలు మీరు పీకిందేంటి? 5 సంవత్సరాలు మీరు పీకింది చెప్తా నేను ఏంటండి. మీ కెపాసిటీ అంటే 48%. 25,000 కోట్ల అప్ప మీరు మారుతారు. 79% 48% కెపాసిటీ యూటిలైజేషన్ తీసుకొచ్చారు. ఏంటి అధ్యక్ష మాట్లాడేది? సింగిల్ ఫర్నెస్ కి తీసుకొచ్చేసారు. వీళ్ళు మారుతారా? ఇది ఎంత అన్యాయం అధ్యక్ష? ఇది వీళ్ళు ఎట్లా చేస్తారో